భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 22nd శ్లోక. అధీసకాలే యత్తానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఇంతకుముందు శ్లోకాల్లో సాత్విక దానం గురించి, రాజస దానం గురించి చెప్పాను. ఇక్కడ తామసీ దానం గురించి చెప్తున్నారు. అదేశకాలి, అదేశకాలి, ఆదేశ అంటే తప్పుడు ప్రదేశము, కాలే అంటే తప్పు సమయము. అంటే ఇక్కడ కాల పరిస్థితులకి అనుగుణంగా అని చెప్పేది ఎందుకంటే ఏ సందర్భానికి ఏది ఇస్తున్నావో అన్నది చాలా ప్రధానము. అంటే ఒక ముహూర్తాన్ని పెట్టుకుని ఇమ్మని కాదు అర్థము, ఒక ప్రదేశానికి పిలిచి ఇమ్మని కానీ అర్థము. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఉచితమైన ప్రదేశము, ఉచితమైన సమయం అని చెప్పేది ఎందుకంటే పెళ్ళికి వెళ్తే ఒకలాగా వెళ్తాం, ఎవరైనా పోయినప్పుడు వెళ్ళినప్పుడు ఒకలాగా వెళ్తాం. పెళ్లి దగ్గర మాట్లాడినట్టు ఎక్కడన్నా పోయినప్పుడు, ఎవరైనా పరంధామాన్ని పొందినప్పుడు ఆ సమయానికి నువ్వు వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు అవి కావు. అదే మాటలు అదే నోటితో మాట్లాడుతున్నా కానీ సమయానికి సందర్భానికి ఎరుకలో ఉండి మాట్లాడటం అన్నది ఎంతైతే ముఖ్యమో ఇది కూడా అంతే. దానమే ఇస్తున్నావు. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని పరిస్థితులు సంభవిస్తాయి, మనకి రేపేం జరుగుతుందో తెలీదు. అందరూ కష్టపడతారు, అందరూ కూడబెట్టుకుని రేపన్న రోజుకి మనకి సమకూర్చుకోవాలనే ప్రయత్నాలే అందరూ చేస్తూ ఉంటారు. మనం ఏ గుణానికి లోబడి ఉన్నా సరే తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతమందికి ఆ రోజుకి సరిపోతుంది. నెలంతా కష్టపడితే వచ్చింది నెల రోజులకు కూడా దాచుకోవటానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా ఉన్నాయి కదా అని రేపొద్దున నన్ను అడిగి ఇంకోటి రాదు, లేకపోతే వీళ్ళకి నెలకి మళ్ళీ తర్వాత జీతం వస్తుంది కాబట్టి అప్పుడు సమస్య నేను వెళ్తానన్నట్టుగా రాదు కదా, వస్తుంది. ఇలా వచ్చినప్పుడు గత్యంతరం లేక ఇంకొకరిని ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళు మనల్ని ఆశ్రయించారు కదా అన్నట్టుగా మనం మళ్ళీ విచ్చలవిడిగా వాళ్ళతో ప్రవర్తించకూడదు. అందుకే దేశకాల అంటే తప్పుడు ప్రదేశం అంటే ఇక్కడ సర్వంతర్యామి అన్ని వేళలో ఉంటున్నాడు, అన్ని ప్రదేశాల్లో ఉంటున్నాడు. గుడికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటావో అలాగ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అలా ఉంటున్నావా? ఉండవు. అయితే గుడిలో కొన్ని చెయ్యకూడదు, బడిలో కొన్ని చెయ్యకూడదు, అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పద్ధతిగా ఉండాలంటే ఒక రకం, విచ్చలవిడితనంగా ఉండటానికి కూడా కొన్ని ప్రదేశాలు అన్నట్టుగా. ఇలా ఎందుకు చెప్తున్నారు? దానం గురించి చెప్తున్నారు. దానం గురించి చెప్పినప్పుడు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకుండా కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన కారణంగా వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు. ఇదే సందర్భాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవాలని వాళ్ళ నుంచి ఇంకొకటి ఆశించి, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళకి బాధకి గురి చేసేలాగా ప్రవర్తించటము ఆ సమయానికి సందర్భానికి తగనిది. అందుకే ఇక్కడ అధీస కాళి అని చెప్పింది. తప్పు ప్రదేశము, తప్పు సమయము. అధీస కాలే యద్దానం అంటే ఇలా ఇచ్చే దానమే అయినప్పటికీ కూడా అవతలోడు అవసరానికి నువ్వు ఇవ్వాలి. అలాగే ఆ అవసరం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. వైద్యం హాస్పిటల్లోనే చేస్తారు, చదువు స్కూల్లోనే వీటిల్లోనే చెప్తారు. ఇప్పుడు నీకు దానికి నేను డబ్బులు ఇస్తానని చెప్పి నేను ఇంకో పని నీతో చేయించుకోవటాను, లేకపోతే ఇంకోటి ఏదో నేను మళ్ళీ దుర్వినియోగం చేసుకోవటాను, ఇవి రెండు కూడా మళ్ళీ ఆ తప్పులే వస్తాయి. అందుకే ఇట్లా తగని ప్రదేశంలో తగని సమయంలో ఇచ్చే దానాలన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? అపాత్ర. అపాత్ర అంటే ఏంటి? పాత్రత అన్నది ఏంటి అంటే ఇప్పుడు చదువుకునే వాడికి విద్యని అభ్యసించడానికి ఇస్తున్నావు, పాత్రత. ఇప్పుడు అపాత్ర అన్నది ఎక్కడ వస్తుందంటే ధర్మపరమైనవి చెయ్యకుండా ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు. ఎలా అయితే వ్యసనాలకి, విందులకి. ఇప్పుడు నీకు ఎక్కడికో వెళ్ళాలన్నది, నీ దగ్గర లేవు, నీ దగ్గర లేకపోయినా సరే ఇంకొకళ్ళ దగ్గర నుంచి. అందుకే ఇప్పుడు కొన్ని తీర్థయాత్రలు కానీ వీటికి చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు? నీకు ఆర్థికంగా ఉంటేనే వెళ్ళమని చెప్తారు. కాశీకి వెళ్ళిపోతే పుణ్యమే వస్తుంది, అందుకని అప్పులు చేసి తీర్థయాత్రలు చేయమని చెప్పరే. అందుకే కొన్ని
ఇప్పుడు తీర్థయాత్రల గురించి చెప్పట్లేదు. పనికిరాని ఎవరైతే ఈ వ్యసనాల రూపంలో కొన్ని పెట్టుకొని, నీ దగ్గర లేదు, లేకపోయినా సరే ఇక్కడ మళ్ళీ గొప్పలు చెప్పుకోవటానికో, ఇంకొకటో అనుకున్నట్టు మళ్ళీ ఇట్లా తీసుకొని వేరోళ్ళ దగ్గర వాటికి వెళ్తూ ఉంటారు. ఈ ఇచ్చే దానాలు కూడా అంటే అపాత్రత అన్నదేంటంటే, ఇప్పుడు ఏ మందుకో, ఏ వ్యసనానికో విచ్చలవిడితనంగా ఇవి చేసేవి. అనర్థాలకి దారి తీసేవి. మన శారీరకంగా, మానసికంగా కూడా మళ్ళీ అధోగతి పాలు చేసేవి. అటువంటి వాటికి వాళ్ళకి కావాలి. బార్‌లో కూర్చున్నవాడు నాకు మందు తాగడానికి డబ్బులయిపోయినియి, లేవు మీరివ్వండి అంటే వాళ్ళకివ్వటం. ఇచ్చానంటే ఎలా కుదురుతుంది? అది సరైన ప్రదేశము కాదు, సరైన సమయము కాదు, సరైన వాడికి ఇవ్వట్లేదు. దాన్ని మళ్ళీ సద్వినియోగపరుచుకుంటున్నాడా అంటే లేదే. అది ఎవరికీ ఉపయోగపడట్లేదు కదా! ఒక వ్యసనానికి ఇస్తున్నాము. అటువంటి దానాలన్నీ ఇందులోకి. అందుకే అపాత్రత. పాత్రత లేని వాళ్ళకి. హాస్పిటల్‌లో ఉన్నారు. వైద్యానికి కావాలంటే ముక్కు, మొహం తెలియనోళ్ళకన్నా ఇవ్వచ్చు. అది పాత్రత. తెలిసిన వాడికైనా ఇట్లాంటి వ్యసనాలకి ఇవ్వకూడదు. అది అపాత్రత అవుతుంది. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. అందుకే అపాత్రేభ్యశ్చ దీయతే. ఇలా పాత్రత లేని వాళ్ళకి ఇవ్వబడేది. అలాగే అసత్కృతమవజ్ఞాతం. అసత్కృత అంటే మర్యాద లేకుండా, చులకనగా చూడటం. మర్యాద లేకుండా చులకన చూడటం అంటే, ఇప్పుడు నా ముందు నువ్వు చెయ్యి చాచావు కాబట్టి, ఇంతకు ముందు నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వలే, ఇంతకు ముందు నా దగ్గర అంత లెవెల్ పోయావు, ఇప్పుడు నన్నే అడుగుతున్నావు. ఇలా చులకనగా చూడటము, మర్యాద లేకుండా. ఇస్తున్నానులే పో అని కొంతమంది డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇసిరేస్తారు. ఇట్లాంటివన్నీ కాస్త చులకనగా, మర్యాద లేకుండా. అంటే ఇప్పుడు వాళ్ళకి గతి లేక నీ దగ్గరికొచ్చాడు కాబట్టి నేనేదో పరమాత్మ అన్న ఇదిలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ చేసే దానం కూడా ఎలా ఉండాలి అంటే సద్భావంతో ఉండాలి. ఇక్కడ సద్భావన ఉండదు. సద్భావన లేకుండా నువ్వు ఇస్తే ఏమవుతుంది అంటే, అది అవతల వాడికి కూడా పాపం వినియోగం ఏమీ అవ్వదు దాంతో. మనం ఇస్తాం గానీ వాడు పట్టుకెళ్ళే లోపల అది మళ్ళీ ఎటో అయిపోతుంది. వాళ్ళకి ఏమీ దాని ద్వారా పెద్దగా వృద్ధి, సిద్ధి అన్నది జరగదు. అందుకే ధర్మపరంగా సంపాదించుకొని, ధర్మపరంగా దానాలిమ్మని జెప్తారు. కొలది అంతా ఇమ్మని ఎక్కడా చెప్పరు. ఇలా మర్యాద లేకుండా చులకనగా ఇచ్చేది. అందుకే తత్తామసముదాహృతం. ఇలా ఇవన్నీ చేసేవన్నీ కూడా ఈ తామసి గుణములతో అజ్ఞానమన్న అంధకారంలో ఉండి చేసేవి. అందుకే ఇవన్నీ తామసి దానాలు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అధీసకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తామసముదాహృతం. అనుచితమైన ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హత లేని వాళ్ళకి మర్యాద లేకుండా చులకనగా చూస్తూ ఆ చేసే దానాలన్నీ కూడా తామసీ దానాలు అనబడతాయి. ముందుగా దానం ఇచ్చేది ఎప్పుడు కూడా సద్భావంతో ఇవ్వాలి. అందుకే సద్భావన, సత్ప్రవర్తన, సద్బుద్ధి అంటారు. ఇలా సద్గుణాలు ఉంటేనే అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ సద్భావన లేకుండా ఇవ్వటం అంటే, ఇప్పుడు దానం తీసుకోవటానికి ఒకళ్ళొచ్చారు. వచ్చినప్పుడు, ఇప్పుడు నేనిక్కడ కూర్చునున్నాను. ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళొచ్చినా, ఎవరొచ్చినా, ఇప్పుడు మన ఇంట్లో అంతా భోగప్రాయంగా ఉన్నా, లేకపోయినా సరే మర్యాదిస్తాం. కానీ దానానికొచ్చాడు కాబట్టి వాళ్ళు నుంచునుండాలి. మనం కూర్చునుండి ఏంటి ఇటొచ్చావు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. తీసుకోటానికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నేనెక్కువ అన్నట్టుగా వాళ్ళని ఏదో రకంగా చులకన చేస్తూ, ఇలా వాళ్ళకి గౌరవం లేకుండా, ఆదరించకుండా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే బాధలో ఉన్నవాళ్ళు అవసరానికొచ్చినప్పుడు ఎట్లాంటి వాళ్ళైనా సరే ఎందుకొచ్చావని అడగం మనం. ముందుగా కుశల ప్రశ్నలు అడుగుతాను. ఏంటి? ఏమైంది? రా కూర్చో. ఇలా కొంచెం ప్రియంగా మాట్లాడిన తర్వాత సుఖాల గురించి, అన్నిటి గురించి మాట్లాడిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా, మనకి ఇవ్వలేని స్థితి ఉన్నప్పుడు కూడా పర్వాలేదు. కానీ మాటల ద్వారా బాధించి పంపకూడదు. చేతనైతే ఇవ్వటం, లేకపోతే ఇక్కడ వీలవ్వట్లేదు, లేతే పలానా వాళ్ళ దగ్గర వీలవుతుంది, కొంచెం నువ్వు అక్కడ చూస్తావు పోనీ ఒక మాట నేను చెప్తా. ఇట్లాంటి సద్భావనలోకి వస్తాయి. ఇక్కడ సద్భావన లేకుండా అన్నది ఎందుకొచ్చింది అంటే, వాళ్ళని ఇట్లా అప్రియంగా మాట్లాడుతూ, ఇంకా బాధకి గురయ్యేలాగా నిర్లక్ష్యంగా చూస్తూ అట్లా ఏదైతే ఇస్తున్నావో. అలాగే దానం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతో చాలా కఠినంగా మాట్లాడటం, భయపెడుతూ, ఇంకోసారి మళ్ళీ వచ్చి అడిగామనుకో మర్యాదగా ఉండదు. ఇట్లాంటి ఎగతాళి చేస్తున్నట్టు, నీకు ఇంతకన్నా ఏమీ చేత కాదు.
ఇట్లాంటియన్నీ కూడా చేష్టల ద్వారా, మాటల ద్వారా కూడా అవమానించి ఏదైతే మనము తిరస్కరణ భావంతో ఇస్తున్నామో, ఆ దానాలన్నీ కూడా తామసీ దానాల్లోకి వస్తాయి. పైగా యోగ్యత లేని వాళ్ళకి, యోగ్యత ఉన్న వాళ్ళేమో తిరస్కరించడం ఇవన్నీ, యోగ్యత లేని వాళ్ళకి ఇవ్వటం, ఆ దానాలన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ దేశ కాలాన ఎందుకు చెప్పారు అంటే, ఎప్పుడు ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు అన్నది చాలా ప్రధానము. అంటే ఇక్కడ కొన్ని కొన్ని గోదానాలు చేస్తూ ఉంటాము, అన్నదానాలు చేస్తూ ఉంటాం. అందుకు కొన్ని కొన్ని దానాల రూపంలో ఇచ్చేటప్పుడు కూడా వ్రతాలు చేసినా, ఏవి చేసినా సరే, ఉన్నవాడికి కడుపు నిండా ఉన్నవాడికి నేను వాడికి పెట్టి ఇంతమందికి నేను భోజనాలు పెట్టానంటే అది అపాత్రత అవుతుంది. లేని వాడికి ఇవ్వటం పాత్రత. ఇలా ఏవైతే దేశకాల పరిస్థితులు, దానాలు, యోగ్యాలు అని చెప్పిందందుకు. ఇక్కడ సరైన సమయంలో ఎలా అయితే గౌరవించదగిన వాళ్ళని గౌరవించకపోయినా, అలాగే గౌరవించకూడని వాళ్ళని నువ్వు ఎక్కువగా గౌరవించినా, ఎవరికి గౌరవం ఇవ్వాలంటే అందరిలోనూ పరమాత్మే ఉన్నాడు కదా సర్వంతర్యామి. కాకపోతే ఎట్లా అంటే ధర్మపరంగా ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి ఎటువంటిదైనా సరే, వయసు ఎటువంటిదైనా సరే, ధర్మపరంగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదరించాలి. దుష్టత్వంతో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. అంతేగాని వాళ్ళని ద్వేషించమని కాదు. ఎవరి మీద ద్వేషం పెట్టుకోక్కర్లేదు. అలాగే కన్యాదానాలు చేసేటప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని సమయాలు కాదు అంటే అర్థం ఏంటి అంటే మనకు ఒక ముహూర్తం చూసుకొని దుర్ముహూర్తం లేకుండా చేస్తారు. కొన్ని కొన్ని దానాలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నవాడికి నీది దుర్ముహూర్తం అని చెప్పడానికి కుదరదు. ఇప్పుడు కట్న అంటే అక్కడ ఆపరేషన్ చెయ్యరు కదా! అంటే గమనించుకోవాలి అవసరం బట్టి. ఇట్లా అన్నీ చేసేవి యోగ్యత ఉన్నవాడికి ఇవ్వాలి. లేకపోతే నరకప్రాప్తి అని కూడా అంటారు. అందుకే ఇవన్నీ కూడా తామసీ గుణాలతో చేసేటప్పుడు చేశావు అన్నట్టు కూడా దాన్ని దానంలోకి పరిగణించటానికి వీలు పడదు. పాత్రత ఎవరు, ఎవరు కాదు అన్నది ఎట్లా అంటే పనికొచ్చే వాటికి ఇచ్చేటప్పటికి అర్హత ఉన్న వాళ్ళకి. ఎలా అయితే శాస్త్రంలో కొన్ని చెయ్యమని, కొన్ని చెయ్యకూడదని ఎలా అయితే చెప్పారో, అలాగే ఇక్కడ శాస్త్రంలో నిషేధించిందే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేయకూడదు? ఎలా అయితే మనకి మాస పురాణంలో చెప్పినట్టుగా ఒక రాజు విధి విధానంగా కూడా బోల్డు దానాలు చేసేసాను అని అనుకుంటాడు. అయితే ఆయన దగ్గరికి ఒక మునొచ్చి వైశాఖ మాసంలో చెయ్యవలసినయి నియమ నిష్టలతో ఇట్లా బావిలు తవ్వించటము, అలాగే సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళకి దానాలు చెయ్యాలి. ఆ మాస విశేషాలన్నీ చెప్పినప్పుడు కూడా ఆయన ఏమి వినడు. ఎందుకు అంటే నేను నిత్యము బోల్డు బోల్డు దానాలు గోవుల్నిచ్చాను, భూమినిచ్చాను, వస్త్రాలు, అన్నదానాలు బోల్డు చేస్తున్నాను. ఇంకా ఈ మాసయ్య ఎందుకు చెయ్యటము అని అంటాడు. అంటే ఇక్కడ ఇచ్చాడు కానీ తనకి మరణానంతరం మళ్ళీ సద్గతి కలగలేదు. మళ్ళీ ఎలా అయితే కొన్ని జన్మల తర్వాత మళ్ళీ బల్లిగా తను పుట్టటము, మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దీ ఆ బల్లిగా మళ్ళీ ఒక రాజు యొక్క ఆ భవనంలో ఉండటము, దాని ద్వారా మళ్ళీ అక్కడ రాజు ఆ వైశాఖ మాసము ఆ మాస ధర్మాన్ని గురించి తెలుసుకోవటానికి అక్కడ వచ్చిన ఆ మునీశ్వర్లు ఏదైతే చెప్తూ ఉంటే అవి మళ్ళీ ఈ బల్లి విన్న తర్వాత పూర్వజన్మ స్మృతులొచ్చి మళ్ళీ నేను చేసిన అనర్థాలు ఏంటి అని అప్పుడు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ పాత్రత లేని వాళ్ళకి ఇవ్వటము. అపాత్ర దానాలు, అలాగే గౌరవించదగిన వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని తూలనాడినా సరే, అలాగే మళ్ళీ పరమాత్మ భక్తుల్ని మనం ఎప్పుడైనా సరే ద్వేషించినా సరే, ఇప్పుడు ఎవరు భక్తుడు అన్నది ఎలా తెలుస్తుంది అంటే తెలీదు. వీళ్ళు సత్పురుషులు అని ఎవరికీ రాసి ఉండదు. మనం చూస్తున్నప్పుడు ఏదో సత్కర్మలు చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు సత్పురుషులు అనుకోటానికి, అలాగే మనం చూసినప్పుడు ఇంకా వేరే ఏదో చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కాదు అనుకోటానికి కుదరదు. ఇలా ఒక దాన్ని చూసి ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితులు కూడా మన చుట్టూ ఉన్నాయి. కానీ నేను ఎలా ఉంటున్నానన్నది కూడా ప్రధానము. ఎందుకు అంటే సద్భావనతో, సత్ప్రవర్తనతో నేను ఎప్పుడైతే ఉంటానో, సద్గుణాల్ని పెంచుకుంటూ నాలో ఉన్న అంటే నన్ను నేను గమనించుకుంటూ నా అవలక్షణాన్ని తొలగించుకునే ప్రయత్నం నేను ఎప్పుడైతే చేస్తానో, అప్పుడు సరైన ప్రదేశాలకే నేను వెళ్ళటము. ఇలా నేనెప్పుడైతే సరిగ్గా ఉండటం, అలాగ నేను దృఢత్వంతో ఉంటానో, దానికి తగ్గట్టుగా క్రమేణా ఎలా అయితే తమోగుణం నుంచి వాళ్ళకి బద్ధకం ఎక్కువ. శాస్త్ర విధుల్ని పట్టించుకోరు. దాన్ని అనుసరించి ఏది చెయ్యరు. విచ్చలవిడితనంగా ఏది నచ్చితే అది చేసేస్తా అన్నట్టుగా అనర్థాలు దారి తీసేలాగా
అన్నదానాలు రహితంగా చేస్తారు. మంత్రహీనంగా చేస్తారు. అలాగే విధి విధానంగా శౌచం ఏదైతే బాహ్యానికి అంతర్గతంగా కూడా ఉండాలి. అవేవీ లేకుండా చేస్తూ ఉంటారు. దక్షిణలు లేకుండా చేస్తా ఉంటారు. అలాగే శ్రద్ధ అన్నది కూడా లేకుండా చేస్తూ ఉంటారు. దీని కారణంగా ఇప్పుడు ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరు ఎప్పుడు తరించిపోతారంటే నేను సద్భావంతో ఇవ్వటం, పుచ్చుకునేవాడు కూడా సద్భావంతో తీసుకుంటేనే అది మనకి ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఫలితాలను ఆశించి కూడా ఎప్పుడూ ఇవ్వకూడదు. కానీ ఈ తామసీ గుణంలో అంతఃకరణ శుద్ధి ఉండదు. అంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అన్నీ కూడా విచక్షణ రహితంగా ఉండటం. అందుకే వివేక శక్తి అన్నది లోపించి ఉంటారు. అజ్ఞానం అన్నది ఎక్కువగా ఉంటుంది. కర్తవ్య, అకర్తవ్య అన్నది కూడా వాళ్ళకి ఏమీ ఉండదు. యుక్త, అయుక్త ఇది చెయ్యొచ్చు, అది చెయ్యకూడదు అని కాకుండా వీళ్ళు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే విధంగా మోహానికి ఆటికి వ్యర్థమైన చేష్టలు చేస్తూ వీళ్ళు లోబడుతూ ఉన్న కారణంగా అలాగే నిద్ర ఎక్కువగా ఉంటుంది, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ తామసీ గుణాలు ఉన్న వాళ్ళకి. అందుకని వీళ్ళు చేసే అన్నిటి ద్వారా వాళ్ళకి ఫలితంగా ఏమొస్తుందంటే ఇంకా అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. సులభంగా దాన ధర్మాల రూపంలో నువ్వు చేసేది నీకేం చేస్తుంది అంటే ఈ అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగిచ్చేస్తూ ఉంటుంది. కానీ అవి కూడా ఇటువంటి లోపాలతో చేసిన కారణంగా ఇంకా అజ్ఞానంలోనే కూరుకుని పోతూ ఉంటారు. దానం పుచ్చుకోవాల్సిన అవసరం లేని వాడికి నేను దానం ఇచ్చినా సరే దానివల్ల నాకు మళ్ళీ అధోగతే కలుగుతుంది. అందుకే ఎవరికిచ్చినా సరే ఇప్పుడు మనకి ఏ బ్రాహ్మణులకైనా సరే పూజలు చేసినా, భోజనాలు పెట్టినా ఎవరికి పెడతారంటే సత్ప్రవర్తన ఉన్న వాళ్ళకి, సద్బ్రాహ్మణులకి, సదాచారాలు సంపన్నంగా చేస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఈ సద్బుద్ధి, సత్ప్రవర్తన అందరిలోనూ అది పెరగాలి. చేసేది, చూసేది కూడా అందరినీ తరింపచేయాలి. కానీ కపట వేషధారులుగా ఉన్నవాళ్ళు హింసాత్మకంగా ఆలోచనలు ఉండి అటువంటి ప్రవృత్తులు కలిగిన వాళ్ళని ఇతరుల్ని నిందిస్తూ ఇతరుల్ని బాధిస్తూ ఎవరైతే ఉంటారో లేకపోతే వాళ్ళ జీవనానికి కావట్టుగా ఇతరుల్ని బాధించైనా సరే హింసించైనా సరే వాళ్ళ దగ్గర నుంచి అపహరించుకుని పోయి ఉంటారు స్వార్థపరంగా ఉండేవాళ్ళు. అలాగే దుష్టత్వంతో ఉంటూ అందరినీ కూడా బాధిస్తూ ఉన్న వాళ్ళు అకారణంగా ఇటువంటి వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేది. పైగా ఇవన్నీ మళ్ళీ ఎందుకొస్తాయంటే నీ స్వభావానికి మూలం ఏంటి అంటే మళ్ళీ నీ ఆహారం. వీళ్ళెలా అయితే ఉడకనివి తింటారు. ఎలా పడితే అలా తింటారు. పాచిపోయినవి తింటారు. నిన్నటివి, మొన్నటివి. ఇవన్నీ మళ్ళీ ఎందుకు తింటారు అంటే బద్ధకం ఎక్కువగా ఉన్న కారణంగా చేసుకొని తినే అలవాటు లేకుండా ఏది దొరికితే అది అన్నట్టుగా వాళ్ళు పబ్బాన్ని గడుపుకుంటూ ఉంటారు. తినకూడనివి తింటారు. అలాగే దొంగతనాలు, అలాగే దురాచారాలన్నీ ఎక్కువగా నీచమైన కర్మలు చేస్తూ ఉంటారు. అవినీతి పరులు, జూదగాళ్ళు, నాస్తికులు, అలాగే ఇక్కడ ఆస్తికుడువా, నాస్తికుడువా అన్నది కూడా పక్కన పెడితే ధర్మబద్ధంగా ఉండని వాళ్ళు, ధర్మబద్ధంగా ప్రవర్తన లేదు, ఆచరణ కూడా ఉండదు. వ్యర్థమైనవన్నీ చేస్తారంటే దీని ద్వారా వీళ్ళకి ఉపయోగం ఉండదు. దాని ద్వారా ఇతరులకు కూడా ఎటువంటి ఉపయోగం లేనివి. అందుకే అటువంటి వాళ్ళకి నువ్వు వ్యర్థంగా ఎప్పుడైతే దానాలు చేస్తున్నావో దాని ద్వారా దానికి భయపడన్నా సరే ధర్మబద్ధంగా మనం ఉండటము, ఇచ్చేవాడిని కూడా అటువంటి వాళ్ళకి ఇవ్వటము. ఆకలితో ఇలా దాహంతో బాధపడుతున్న వారికి, వస్త్రాలు లేని వాళ్ళకి, రోగగ్రస్తులకి, ఆర్తిగా ఎవరికైతే బాగా అవసరం ఉందో అటువంటి వాళ్ళకి ఏదైతే చేస్తామో, మందులు ఇవ్వటము, ఔషధాల రూపంలో ఏదన్నా చేస్తే ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కొన్ని కొన్ని అవసరాలకి అవసరం పాత్రత ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడే మనకి మంచిది లభిస్తుంది. అందుకే ఈ 3 రకాలుగా అయితే యజ్ఞాల గురించి, తపస్సుల గురించి, దానాల గురించి ఏది చెప్పినా మళ్ళీ సాత్వికంగా చేస్తే ఒక రకంగా ఉంటుంది. రాజసంగా చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ తామసంగా చేస్తే ఇవన్నీ చెప్పింది ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ ఉన్నది తమో. తమో నుంచి రాజసకు ఒక్కసారిగా నువ్వు గుణాతీత స్థితికి వెళ్ళలేవు. మెల్లమెల్లగా రాజసకి వెళ్ళటం, మెల్లమెల్లగా మళ్ళీ సాత్వికానికి వెళ్ళటం, మెల్లగా అన్నిటికీ అతీతంగా సర్వ అవస్థలయందు, సర్వులయందు సర్వంతర్యామి అయిన ఆ పరమాత్మే ఉన్నాడన్న సద్భావంతో ఆ కర్మలన్నీ కూడా ఆ పరమాత్మకే త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో చెయ్యటం అన్నది మనకి క్రమేణా వస్తుంది. అందుకే ఈ భేదాల గురించి స్పష్టంగా చెప్పింది ఎందుకు అంటే భేదం తెలుసుకుని ఆ భేదాల్ని దాటుకుంటూ సత్ప్రవర్తన, సద్బుద్ధి ఇవన్నీ మార్చుకుంటూ ఉంటే సద్గతి కలుగుతుంది అని. దీంతో భగవద్గీతను 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 22nd శ్లోక సంపూర్ణం.